అలాగే శబరిమల క్షేత్రంలో సాక్షాత్తు అయ్యప్ప పాదాల దగ్గర ప్రతి మనిషిలో ఒక చెడు ఉంటుందంటుంది శాస్త్రం. పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ నెగిటివిటీ అంటారు సైన్స్ గూడా. సకారాత్మకమైనటువంటి ఓజస్సు ఎక్కడ ఉంటుందో నకారాత్మకమైనటువంటి ఓజస్సు కూడా ఉంటుందంటుంది ధర్మం గూడా. శబరిమల క్షేత్రంలో ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక, ధార్మికమైనటువంటి బానిసత్వం ఒకటున్నదక్కడ. ఏమిటంటే, అక్కడ వావర్ స్వామి అని ఒకటి ఏదో ఉందంట సంథింగ్. నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు శబరిమలకు. ఆ వావర్ స్వామి గుడో ఏదో సంథింగ్ నాకు తెలీదు. నిజం చెప్తున్నా. దానికి గనక మనం వెళ్తే, దానికి గనక మనం వెళ్ళి అక్కడ చాలామంది అయ్యప్పలు పోయి దండం పెట్టుకొని అక్కడి నుంచే అయ్యప్పతోని పోతారంట. సరే మనం తెలవక ఏం చేసినా కూడా అది భగవంతుడు దానికేం ఆంక్ష ఇయ్యడు. తెలవక చేసిన తప్పుని భగవంతుడేం లెక్కలోకి పరిగణలోకి తీసుకోడు. ఇప్పుడు ఆధ్యాత్మికతకే ఆజ్యం పోసినటువంటి మాలాంటి తాపసులు చెప్పిన తర్వాత కూడా వినకపోతే దానికి అయ్యప్ప తప్పకుండా షరతు పెడతాడు. అందుకే ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వావర్ స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంతే. అవసరం లేదు, వెళ్ళాల్సిన పని మనకు లేదు. అమృతంతోని కోతున్నావు నువ్వు, మురికికాలతోని నీకేం పని? అవసరం లేదు. ఇది ప్రతి అయ్యప్ప స్వామి పాటించాల్సినటువంటి అయ్యప్ప దీక్షలో ఇదొక నియమం. అయ్యప్ప దీక్షలో మీరు పాటించే నియమాలలో ఇదొక నియమం. ఇంతకుముందు వావర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఆ స్వామి అనే పేరు కూడా పెట్టడానికి అవకాశం లేదు. ఇంతకుముందు ఆ బొంద దగ్గరికి వెళ్ళినాము. ఇప్పుడు ఆ బొంద కాడికి మనం ఎవరు వెళ్ళకూడదు. ఇదొక నియమం పెట్టుకోవాలి ప్రతి అయ్యప్ప స్వామి. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తారని ఆశిస్తూ, భరతమాత ముద్దు బిడ్డగా హిందూ ధర్మం యొక్క అంకురముగా ఆర్తిస్తున్నాను, వేడుకుంటున్నాను. అనుగ్రహించండి, మీరే నన్ను అనుగ్రహించండి. శుభమస్తు. దోషాలు చెప్తే బెదురుకుంటారు. ఇంక పోవద్దన్నా కదా చాలు, మళ్ళీ ఇదవుతుంది అంటే గుండె వలుగుతారు, బెదురుకుంటారు. మన హిందువులకు జాలి ఎంత ఉందో భయం అంతే ఉంది. మళ్ళీ తెగింపు కూడా అంతే ఉంటుంది మన వాళ్ళకి, పౌరుషం. లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి ఏం కత్తి పట్టి వేసేసి పడేసింది చూడు. ఒక మహిళకు అంత తెగింపు ఉందంటే మన వాళ్ళకు ఉంటుందా? కాకపోతే మన హిందువులకు ఒకటి ఏముంటుందంటే చెప్పుడో మాటలకు చెడిపోతారు. ఇది వస్తుంది మెయిన్ పంచాయతీ. హనుమంతునిలాగా, హనుమంతునికి తన బలం తనకి తెలియదు కదా. అది ఉంది మన హిందువులతోటి. ఇప్పుడు వావర్ స్వామి ఏమంటారండి దాన్ని, దర్గా అంటారా ఏమంటారు? అవు నాకైతే తెలియదు, నేను చూడలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాస్తవంగా మాల ఎదమీనేసుకొని అక్కడ పోయి మీరు దండం పెట్టుకుంటారా, మొక్కుతారా, నెతిగుద్దుకుంటారా, ముక్కు రాసుకుంటారా, ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ చేష్టలు చేయడం వల్ల వాస్తవంగా ఈ మండల కాలం సంపాదించినటువంటి డివోషనల్ పవర్, ఆ డివైన్ ఎనర్జీ అంతా కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. మొత్తం ఈయన సుంకంత ఈయన దింపుకొని మళ్ళీ బుత్త బొందెతోనే నువ్వు కొండకెక్కుతున్నావు. అందుకే ఈ తప్పు ఎవరు చెయ్యొద్దు, ఎవ్వరు కూడా చెయ్యొద్దు. అయ్యప్ప దీక్ష నియమావళిలో ఇదొక నియమం పెట్టుకోండి. పోవయా నువ్వెవడు చెప్పనీకే మా ఇష్టం మాదనుకుంటే ముందే హెడ్లైన్ ఇచ్చాను నేను. భరతమాత ముద్దు బిడ్డగా హిందూ ధర్మంలో నేను ఒక అంకురంగా అడుక్కుంటున్నాను. నేను ఒక సాధువు ఎవరిని అడుక్కోకూడదు, కానీ అడుక్కుంటున్నాను మిమ్మల్ని అందరినీ, అయ్యప్పలందరినీ నేను అడుక్కుంటున్నాను. అక్కడికి ఎవరు వెళ్ళొద్దు. శుభం, స్వస్తి.